కర్నూలు జిల్లాలోని నిరుపేదలందరూ తమ గృహాలపై సంపూర్ణ హక్కులు సాధించాలని అతి తక్కువ పథకానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు. గ్రామీణ ప్రాంతాలు అలాగే మున్సిపల్ ప్రాంతాలు నగరపాలక సంస్థ ప్రాంతాలలోని పేదలందరూ తమ ఇళ్లపై సంపూర్ణ గృహ హక్కు కలిగి ఉండే మహత్తర పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం. కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయ్యి అసలు కట్టవలసి వచ్చింది. అలాగే తాకట్టులో ఉన్న పత్రాలు కాగితాలు మాత్రమే తిరిగి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దస్తావేజీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఈ పథకం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఎంత రుణము మరియు వడ్డీ ఉన్నా వాటిని మాఫీ చేసేసి తక్కువ మొత్తం అంటే గ్రామీణ రుణమాఫీ పొంది స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు 10,000 కంటే తక్కువ రుణం కానీ వడ్డీ కానీ ఉంటే అంత మాత్రమే కట్టి రుణ విముక్తి పత్రం కూడా పొందవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు గృహాలను మీ ఇంటిని మీ వారసులకు ఇవ్వచ్చు లేదా విక్రయించుకోవచ్చు. మీ పిల్లల చదువుల కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు. డీ పట్టాలు అయితే ఆస్తిని అమ్ముకున్నట్టు కానీ తనఖా పెట్టుకున్నట్టు కానీ వీలుగా 22A 1A నుండి నిషేధిత జాబితా నుండి కూడా తొలగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మనకి 4,45,945 మంది లబ్ధిదారులు ఉండగా 16,298 రుణగ్రహీతలు 26,287 రుణం లేకుండా ఉండే లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు మనము 2,500 రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తక్కువ మొత్తం చెల్లించి రుణ విముక్తులై తమ గృహాలను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, నాతోటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పుల్లమ్మ, మా ఊరు బైరాపురం, మా మండలం ఓరవకల్లు. ఈ సంపూర్ణ గృహ పథకంలోన మాకు ఎప్పుడో పూర్వానాకలి మా పెద్దల దగ్గర స్థలం ఉండింది. దానికి మాకు బిల్డింగ్ వచ్చింది కానీ అది దానికి పక్కా పట్టలేదు కాబట్టి మేము దాన్ని అమ్మాలన్నా ఎవరు తీసుకోరు. ఎక్కడైనా తనఖ పెట్టాలన్నా కూడా ఎవరు దాన్ని తనఖ పెట్టుకోరు. మాకు 10,000 రూపాయలు అవసరం పడినా ఎవరు ఇవ్వరు. అడిగాము, అవసరాలకు కూడా మాకు దొరకలేదు. ఇప్పుడు ఈ జగనన్న సంపూర్ణ గృహిణి పథకంలోన మంచి అవకాశం వచ్చింది. రెండోది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము ప్రయత్నించినాము. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 30-40 వేల దాకా ఖర్చు అవుతాయి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా అక్కడ వెళ్తే ఎవరిని కలిసాలా, రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఎవరుంటారు, ఎవరైతే మనకు పక్కాగా చేస్తారు, ఎవరైతే దళారీ చేస్తారు, అవన్నీ మాకు పూర్తి వివరాలు తెలియవు. మాది మారుమూల గ్రామం కాబట్టి పెద్దగా మాకు విషయాలు తెలిసేటివి కాదు. మేము 1-2 సార్లు ప్రయత్నం చేశాము రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని, మాకు అది కుదరలేదు. కాకపోతే ఇప్పుడు మంచి అవకాశం
చెప్పి మా గ్రామంలో సర్పంచ్ గారు, మా గ్రామంలో ఈఆర్ఓ గారు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టి మాకు క్షుణ్ణంగా వివరించారు. దానివల్ల ఇది ఒక మంచి అవకాశం వచ్చింది కదా, మనం ప్రయత్నించిన మనతోటి కాలేదు, అవకాశం వచ్చిందని చెప్పి మేము ఈ 10,000 రూపాయలు మనము తిరగడంలోనే 3-4 వేల రూపాయలు అవుతాయి, మనకు పక్కాగా అవుతుందో కాదు అనే ఒక నమ్మకం కూడా లేదు. మంచి అవకాశం వచ్చిందని చెప్పి మేము ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము 10,000 రూపాయలు కట్టినాం. మాకు చాలా మంచిగా కానొచ్చింది. ఇట్లాంటి అవకాశం బాగా ఉంది, ఈ పథకం బాగుందనే ఆలోచనతోటి మేము కట్టాము. మరి అందరికీ ఇదే బాగుంటుంది అని చెప్పడము, మా గ్రామంలో కూడా మేము చాలా మందికి వివరించాము. ఇదే విషయము అందరికీ తెలియజేస్తున్నాను. ఇది మంచో చెడో నాకు తెలిసినంత వరకు మంచి, ఏదైనా కానీ పొరపాటు ఉంటే చెల్లించండి. మంచి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని నాకు తెలిసిన మాటల్లో చాలా చక్కగా వేదిక మీద నుంచి మాట్లాడిన పుల్లమ్మకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. నమస్కారం. ఇక్కడ పిల్లల సార్లందరికీ నమస్కారం. నా పేరు బేగము. నాకు నన్నూరు వరకల్ నన్ను మండలం అది. మేము కూడా మాకు ఇల్లు వచ్చా, పట్టాలు ఏదో ఎట్లా చేస్తున్నా అలాగని అవకాశం చూస్తున్నాము. ముందుకు వెళ్ళినా మాకు ఎవరు పట్టా లేదు కదా అని చెప్పినారు. మా అన్నింటి కోసము ఇప్పుడు మాకు పట్టా వచ్చింది, చాలా సంతోషం ఉంది. ఈ అవకాశం చాలా మంచిది ఉంది, అందుకోసం వచ్చాం. సార్ వాళ్ళకి మీకు అందరికీ నమస్కారం. మాకైతే తెలుగు రాదు అంతగా, చెల్లించేదేమో నాకు మాకు ఈ పథకం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మాకు ఇది పట్టాలు లేవు అని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేయాలి మాకు తెలియదు అంతగా. చాలా వాళ్ళకి అడిగాము, మా ఊళ్ళకి ఎవరికి తెలియదు, మా పిల్లలకి మా ఆయన కానీ తెలియదు అట్లా చేసుకోవాలి అన్నట్ట. ఇంకా చాలా రోజుల నుంచి ఇది నాకు టెన్షన్ ఉందా, మా ఇంటి పట్టాలు మా మీద ఉంటుంది, నా పేరు మీద అన్నట్ట. చాలా వరకు మా పిల్లలకి మాకు ఏమన్నా అవసరం కావాలి అనుకున్నదని దానికి ఉపయోగం లేకుండా ఈ పథకం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నన్నూరు గ్రామం, వరకల్ మండలం, కర్నూలు జిల్లా. మాకు ఒక భయం లేదు సార్, మేము మాకు ఇల్లు లేదు కదా, మేము ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు చాలా చాలా ధైర్యం వచ్చింది. మా ఇల్లు మాకు సొంతంగా తయారవుతుంది. మా ఇల్లు చాలా చాలా మంది చేశారు. మనకి ఇట్లా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం. అలాగే చాలా చాలా ముందుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు జగనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి పథకాలు మరెన్నో తేవాలని కోరుకుంటూ జగనన్న గారికి మరియు జిల్లా కలెక్టర్ అందరికీ నా ధన్యవాదములు. దాదాపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకునేది. మాకు సంబంధించిన విషయం ఏంటంటే 1936లో మా పెద్దలకు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో మాకు పట్టా ఇచ్చింది. తదనంతరం అన్నదమ్ముల పంపకాలలో మాకు ఎప్పుడు కేసీలు జరిగేది. ఇప్పుడు ఆ సమస్యకు మాకు పరిష్కారం దొరికింది. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకున్నాము. 3 సెంట్లకు గవర్నమెంట్ మనకు పట్టా ఇస్తుంది, ఇంటితో సహా, ఇంటి ముందర ఖాళీ స్థలం కలిపి. కాబట్టి ఇప్పుడు మాకు అందరికీ సమస్య లేకుండా ఈ సమస్య పరిష్కారం అయింది. కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం, మంచి ఉద్దేశము. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పథకంలో భాగస్వామ్యమై వాళ్ళు చేస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నా నమస్కారములు. నాకు వాళ్ళ నాన్న టైంలో ఇది ఇచ్చినాడు, దానికి ఇప్పుడు సర్వాకులు కలగాలని నా జగనన్న పెట్టిన పద్ధతి చాలా బాగున్నది. దయచేసి ఈ పద్ధతి అందరూ చేసుకోవాలని మరి కోరుతున్నాను. అన్నగారికి, మౌర్య గారికి, వేదిక అలంకరించిన ప్రభుత్వ అధికారులందరికీ, ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, లబ్ధిదారులకు, నా అన్న తమ్ములకు, ఇక్కడ ప్రతి
ఒక్కరికి నా యొక్క నమస్కారములు. నా పేరు రమాదేవి, వాళ్ళ నందికొట్టు నియోజకవర్గం. ఈరోజు జగనన్న పుట్టినరోజు. జగనన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ప్రజలందరికీ ఎన్నో పథకాలు అమలుపరచాలని, ప్రతి దేవులని, ప్రతి అక్క చెల్లెమ్మని, అవతారాలని, పిల్లలని అన్ని జగనన్న ఆశీస్సులు కావాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మనం జగనన్న పుట్టినరోజు సందర్భంగా అన్న మనకు ఒక మంచి పథకం అమలు చేశాడు. మా అక్క చెల్లెలు బాగా చెప్పారు. వచ్చిరాని తెలుగులో కూడా బాగా అందరికి అర్థమయ్యేటట్టు, ఇంత ధైర్యంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ధైర్యం ఎక్కువ జగనన్న వచ్చిన తర్వాత నిరూపించడానికి వచ్చిరాని తెలుగుతో మా అక్కలు అందరూ బాగా మాట్లాడారు. ఇంకా మన అక్క చెల్లెళ్ళు అందరూ మన జగనన్న వెంట ఉండి మన అన్న ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా బలంగా ధైర్యంగా వచ్చే సమస్యలను, వచ్చే ఫలితాలను అందరం అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేరే గత ప్రభుత్వాలలో ఉండటానికి ఇల్లు అయితే ఇచ్చారు, కానీ ఈ విధంగా ఎవరు ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, మన అమ్మాయికి ఇవ్వాలనుకున్నాము, కానుకగా ఇవ్వచ్చు, లేదా అమ్ముకోవచ్చు, లేదంటే బ్యాంకులో రకాన కుదబెట్టి మనం లోన్ తెచ్చుకొని మన అవసరాలను తీర్చుకొని మనకు ఉన్నప్పుడు మన ఇల్లు మళ్ళీ మన సొంతం చేసుకునే ఒక అవకాశము రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు. మన ముఖ్యమంత్రి గారు ఆ పథకం పెట్టారు. అందుకు ఆయనకు మనం ఎన్ని విషయాలు సీఎం చేసుకున్నా ఆయన కూడా మనం తీసుకోలేము. కాబట్టి వేరే వాళ్ళు చెప్పేది వినకుండా ఇప్పుడు చెప్పినారన్న డిసిషన్ వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్తోనే పరిష్కారం అయిపోతాయి. ఇంతకుముందు అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు రూపంలో అందరూ మన కొట్టుకో కర్నూలుకో ఏరే వాళ్ళు పోయి పని చేసినా చేయకుండా అక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలంటే 50,000 దాకా ఖర్చు అయ్యేది. కానీ మన అన్నగారు మన సచివాలయంలోనే మన విఆర్ఓలతో సచివాలయ సిబ్బందితో మనకు అందుబాటులో ఉంటూ మనం పోయి ఒక 5 నిమిషాలు ఉంచామంటే మనకు రిజిస్టర్ పథకం మన చేతిలో పెడుతున్నారు. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. మళ్ళీ మన జగనన్న సీఎం కావాలని నాకు పార్టీలో పనిచేసిన వారికి జగనన్న మర్చిపోవడానికి నాకు కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు. అలాగే మా నందికొట్టు ఎమ్మెల్యే ఆర్డర్ గారు కూడా వాళ్ళ అందరి సహకారంతో నాకు 50 స్థానం లభించింది. మీకు ఎక్కడైనా సరే డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను ఎప్పుడు ఎవరికైనా సరే అందుబాటులో ఉంటా. మీ సమస్య లేకుండా నా పై అధికారులతో చర్చించి మీకు నాకు రోజులు సాయం చేస్తాము. నాకు కూడా మన జగనన్న ప్రతి మనిషికి బట్ట, కూడు, ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. అందరికి కూడా అన్ని కోరికలు నెరవేరుస్తున్నాడు. నవరత్నాల్లో భాగంగా ఇంచుమించు అన్ని పూర్తి చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా అందరికీ మంచి పాలన చేయాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని గౌరవిస్తున్నాను. ముఖ్య అతిథి గుమ్మనూరు జయరామ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారులకు, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ, అదేవిధంగా లబ్ధిదారులకు, పత్రిక విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి పథకం ప్రవేశపెట్టడం అనేది కూడా చాలా మంచిది. ఎందుకంటే దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు పరిపాలించినా కానీ ఇలాంటి పథకాలు ఎవరు కూడా ఆలోచించలేదు. పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, కానీ దాని మీద హక్కు అనేది ఎవరు కల్పించలేకపోయారు. ఏదైనా అవసరం వస్తే కూడా పక్కన సొంత మన్న కూడా దాన్ని పట్టుకొని ఒక 10 రూపాయలు ఇచ్చే దాఖలాలు ఉండవు. గవర్నమెంట్ పట్ట అంటే ఈవెన్ ఇంకా మనం ఇద్దరి మధ్యన ఒక రిజిస్టర్, ఒక తెల్ల కాగితం మీద లేకపోతే 100 రూపాయల బాండ్ మీద రాసుకునే మాత్రమే ఉండేది. కానీ ఎక్కడ దాన్ని నమ్మి ఒక పైసా ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఏదో ఆరోగ్యం బాగాలేకున్నా కానీ, లేకపోతే మనం అప్పు చేయాలన్నా కానీ, ఒక పెళ్లి చేయాలన్నా కానీ దాని మీద ఎలాంటి కూడా భరోసా ఎవరికి ఉండేది కాదు. ఇలాంటి ఆలోచనలు, ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటేనే పేదల కోసం ఆలోచించే ఫ్యామిలీ వాళ్ళు.
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాంది పలికిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు అయిన మధ్యన కూడా ఆయన ఎవరు కూడా పేదల గురించి పట్టించిన నాయకులు కరువయ్యారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతుల కోసం రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా పేద విద్యార్థుల గురించి నాడు నేడు కింద స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో మనం అందరం చూసాం. ప్రైవేట్ స్కూల్స్ డ్యూటీగా గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు కూడా చాలా మంచి హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ డ్యూటీగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి కాబట్టి ఇప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చింది కాబట్టి మంచి పథకాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసిన బాధ్యత విపక్ష నాయకుడికి ఉంది. కానీ అది కూడా చేయలేరు. కాబట్టి మీరంతా ఈ పథకం మన హక్కుగా మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. కాబట్టి మనమంతా మన ముఖ్యమంత్రి గారికి సహకరించుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనం 30 సంవత్సరాలు ఉంటే మాత్రం మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చాలా బాగుంటుంది. ఈ సభకు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు ముగిస్తున్నాను. ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ పథకానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కార్మిక శాఖ మార్చులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, అలాగే కలెక్టర్ శ్రీ కోటేశ్వరరావు ఐఎస్ఆర్ గారికి, వేదికను అలంకరించిన జాయింట్ కలెక్టర్స్, అలాగే ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ హౌసింగ్ వారికి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మీద మీరందరూ కూడా మాట్లాడారు. దీని మీద ముఖ్యంగా చూస్తే మేము ఫీల్డ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో రకరకాల విలేజెస్ అన్ని తిరిగినప్పుడు వారి యొక్క ప్రతిస్పందన అనేది ఎలా ఉంది అనేది మీ అందరికి కూడా చెప్పాలనేది నా ఉద్దేశం. అందుకనే ఈ అవకాశంలో భాగంగా నేను ఒకటి చెప్తున్నా. చాలా దగ్గరలో మనం కానీ చూస్తే ఈ సంపూర్ణ గృహ హక్కు పథకం అంటే ఏంటి మొదట్లో ఇబ్బందిగా ఉండేది జనాలకు. ఎప్పుడైతే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రకరకాలుగా టీమ్స్గా మనం వెళ్ళినప్పుడు మొదట్లో అందరికీ మాకు కూడా అర్థం కాకుండా ఉండేది. తర్వాత క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి వాళ్ళతో మీటింగ్లు పెట్టినప్పుడు ఒక మంచి విషయం దీంట్లో మనం గమనించాల్సింది ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, నందికొట్కూరు నుంచి వచ్చారు. 1936 అంటే ఇప్పుడు స్వాతంత్రం రాకముందు నుండి కూడా మనకు ప్రభుత్వం ద్వారా ఏవైతే ఇల్లు ఇస్తా ఉన్నారో ఆ ఇళ్ళకి మనం ఇల్లు కట్టుకున్నాం, అక్కడే నివసిస్తున్నాం, అక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి మనం బతుకులు తెల్లాడుతాం. కానీ అక్కడ ఈ రోజు వరకు కూడా మనం ఏ ఇంట్లో అయితే మనం ఉంటున్నామో దాన్ని మనది అని చెప్పడానికి ఏది లేకుండా ఎక్కడికి పోయినా కానీ మీరు ఒకటి కానీ గమనిస్తే ఏమో ఇల్లు ఎక్కడ ఇది ఇది ఇక్కడ ఎవరిది అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు సార్ అంటాం అందరం కూడా. కారణం ఏమంటే మరి ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన 2-3 ముఖ్యమైన విషయాలు ఏమంటే మనకు ఎన్నో సంవత్సరాల నుండి ఇవ్వబడినటువంటి ఇల్లు దాని మీద ప్రభుత్వాలు మనకి కొంత సబ్సిడీగా ఇవ్వడం జరిగిందంటే మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇల్లు ఒక 70,000 ఖర్చు అయితే 50,000 మనకు గవర్నమెంట్ సబ్సిడీగా వస్తే ఒక 20,000 గవర్నమెంటే హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మనకి లోన్ ఇప్పించి మీకు ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే ఆ విధంగా ఇల్లు కట్టించామో ఆ కట్టించిన దానికి ప్రభుత్వం మీకు లోన్గా ఇచ్చేదైతే డబ్బు ఉందో ఆ డబ్బుని కడితేనే కానీ మనకు పూర్తిగా మనకు హక్కు కలగదు అనే విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మరి ఇటువంటి
ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఇల్లు ఉన్నా కానీ తమది కాదు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అప్పు ఎంతైనా ఉండేయండి, అప్పు 1 లక్ష రూపాయలు మనకు ఇంటికి కట్టడానికి అవసరమైతే దాంట్లో 70,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే 30,000 రూపాయలు ప్రభుత్వం లోన్ తీసుకొని మీకు ఇల్లు కట్టించిన తర్వాత మీకు లోన్ ఇచ్చింది కాబట్టి ఆ లోన్ పత్రాలన్నీ కూడా మన దగ్గర ఉండవు. మన దగ్గర ఎందుకు ఉండవు? మనకు లోన్ ఉంది కాబట్టి అది ప్రభుత్వం దగ్గరే ఉండిపోయింది. ఆ ప్రభుత్వం దగ్గర ఏవైతే పత్రాలు ఉండిపోయాయో ఆ పత్రాలన్నింటినీ కూడా మరి వాటి కట్టాల్సిన డబ్బుని కడితే ఇంటి ఇస్తాము అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి గ్రామీణ ప్రాంతాల్లో మీరు కట్టాల్సింది 30,000 ఉంటే మీరు 10,000 కడితే మీకు మీ ఇంటి పత్రాలు వెనక్కి ఇచ్చేస్తారు. వెనక్కి ఇచ్చేసేవే కాకుండా ఆ ఇంటిని మీకు శాశ్వతంగా మీ పేరు మీద రాసి ఇవ్వడం జరుగుతుంది. అంటే 30,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంటే లేదా 20,000 రూపాయలు కట్టాల్సి ఉన్నా లేదా 70,000 రూపాయలు కట్టాల్సి ఉన్నా ఏదున్నా కానీ మీరు 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో కడితే ఆ 10,000 రూపాయలకి మీకు మీ ఇంటి పత్రాలు వెనక్కి ఇవ్వడమే కాకుండా మీరు కట్టిన దానికి రుణ విముక్తి పత్రాలను ఇవ్వడం, దాంతో పాటుగా రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి 10,000 రూపాయలు కట్టాం మనం. అలాగే మున్సిపాలిటీస్ లో 15,000 రూపాయలు, అదేవిధంగా కార్పొరేషన్లో అయితే 20,000 రూపాయలు మనం కట్టుకుంటే ఆ కట్టిన తర్వాత ఆ యొక్క పత్రాలన్నింటినీ కూడా మీకు తిరిగి ఇచ్చేయడం. మరి చాలా దగ్గరలో ఏమడిగారంటే మరి ఇప్పుడు కడతామా మేము, మా ఇల్లు మా పేరు మీద వస్తుంది. ఎందుకనంటే ఇది మీరు డబ్బు కట్టగానే మీ పత్రాలు మీకు వెనక్కి ఇచ్చేదాంతో ఆగిపోలేదు. ఆగిపోకుండా మీ పేరు మీద మీ ఇంటిని మీకే పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ కూడా చేయడం కూడా ఆల్రెడీ మొదలైంది. ఈరోజు గౌరవ మంత్రి గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మనకు ఆ పత్రాలు కూడా ఇవ్వబడతాయి. మరి నేను ఒక మహిళను అడిగితే ఆమె చెప్పింది ఏమంటే, సార్ మా ఇల్లు ఈ రోజున 5 లక్షల రూపాయలు అవుతుంది సార్, ఇది మా పెద్ద మా నాయనకి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఈ రోజున నేను దీన్ని వాడుకోవాలంటే నేను బ్యాంకుకు పోయినా ఎవరు పెట్టుకోవడం లేదు సార్, ఏదన్నా అవసరం వచ్చి అమ్ముకుందామంటే ఎవరు ఊరికే అడుగుతున్నారు సార్, నాది 5 లక్షలు ఇల్లు అయితే 50,000 రూపాయలకి 1 లక్ష రూపాయలకి అని అడుగుతా ఉన్నారు సార్. ఇది చాలా అన్యాయంగా ఉంది. మరి ఈ రోజున నేను కట్టాల్సిన నేను అప్పుగా నా మీద 27,000 రూపాయలు ఉంది సార్, నేను 10,000 కడితే 17,000 పోతే నాకు రేపు నాకు ఏదైనా అవసరం అయ్యి బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడం అనుకున్నా, లేదా నేను నా కొడుకు రాసి ఇవ్వాలనుకున్నా, లేదా నా కూతురుకు రాసి ఇవ్వాలనుకున్నా నాకు హక్కు వస్తుందా అని అడిగినా. గవర్నమెంట్ ద్వారా ఏదైతే మనకి పథకం ఇచ్చారో మీ పత్రాలు మీకు వెనక్కి ఇవ్వడమే కాకుండా మరి ఈ రోజున మీ పేరు మీద ప్రభుత్వం ద్వారా పూర్తిగా మీకే హక్కు కల్పిస్తూ చేయడం అనేది ఈ రోజున ఆమె ఏదైతే 5 లక్షల రూపాయల ఆమె ఇల్లు ఉందో ఆమె యొక్క అవసరాలకి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునేదానికి కానీ రేపు వాళ్ళ ఇంట్లో బిడ్డకు పెళ్లి జరిగితే ఆ బిడ్డకి ఇది రాసిచ్చడానికి ఇచ్చేదానికి కూడా ఇటు అన్ని రకాలైన అవకాశాలు ఆ కుటుంబానికి వస్తూ ఉన్నాయి. మరి ఈ ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారో ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికీ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో మీకు మీ ఇంటి పైన పూర్తిగా హక్కులు కల్పిస్తూ అది మీ సొంతం చేయడానికి మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన రోజున పెట్టడం జరిగింది. ఇది ఇంకా కూడా మీరందరూ కూడా ఎవరైతే డబ్బులు కట్టారో కట్టిన వాళ్ళు ఇంకా కట్టకుండా ఉన్నా ఎవరైనా ఉన్నా కానీ మీరందరూ కూడా మరి యొక్క పథకాన్ని కానీ వినియోగించుకుంటే మీ ఇల్లు మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా మీరు మీ యొక్క అవసరాలకి వీటిని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంకా కూడా బాగా ఆలోచించాలి. మనము మహిళలు దాదాపుగా 10 లక్షల మహిళలు అందరూ కూడా మంచి ఆలోచనతో ఉంటారు.
మీరందరూ కూడా ఇంకా కూడా మీరు కట్టకుండా ఉంటే కట్టి ఈ యొక్క పథకాన్ని చేసుకుంటే మీకు ఇంటి గృహాల మీద పూర్తి హక్కు కలగడం, దాన్ని తద్వారా మనము ఏదైతే ప్రభుత్వ గృహం అంటున్నామో ఈరోజు మనదే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు కుమ్మూరు జయరామన్న గారికి, అదేవిధంగా జిల్లా అధికారులకు, కోడుమూరు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి లబ్ధిదారులందరికీ, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది. యువ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలలో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ గృహ పత్రాలను అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో విజయవంతం కావడానికి నిజంగా మనమంతా కూడా గర్వించదలసినటువంటి విషయం. జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ప్రతి మండల కేంద్రం కానీ ప్రతి కాన్స్టిట్యూషన్ తిరిగి మన జిల్లా అధికారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి మరి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా బాగా కృషి చేసినారు. కాబట్టి ఈరోజు మన కర్నూలు జిల్లాలో విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎందుకు మనం లబ్ధిదారులు అందరం కూడా, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ఈ కార్యక్రమంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అందులో 50% ఏ పథకం పెట్టినా 50% మహిళలకు కేటాయించడం జరిగింది. మహిళల పేరునే ఏర్పాటు చేయడం జరిగింది. అది రాజకీయమైనటువంటి పదవులలో కావచ్చు, లేకపోతే మిగతా ఏ కార్యక్రమం చూసుకున్నా కేవలం మహిళల పక్షపాతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహిళల పేరు మీదనే సంపూర్ణ గృహ పథకాన్ని ప్రారంభించడం ఎంతో శుభదాయకం. ఇది చాలా మందికి మన అవగాహన ఇప్పుడిప్పుడు కొంత తెలిసిందే. కాబట్టి ఈ కార్యక్రమం పైన ఎక్కువ మగవ చూపుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం ద్వారా రాబోయేటువంటి కాలంలో ఇది ఇంకా ఎక్కువ మంచి స్పందన వచ్చేటువంటి కార్యక్రమం అందరూ అర్థం చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇది మా హక్కుగా, మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి కార్యక్రమం, జగన్ ఇస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అని చెప్పి అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52 లక్షల మందికి ఈ రోజు సంపూర్ణ గృహ పత్రాలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు 70 లక్షల మందికి ఇల్లు ఇచ్చేటువంటి, ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ఈ రోజు ఆయన తల్లుడుగా, వాళ్ళ తండ్రిగా ఆనాడు ఇల్లు కట్టిస్తే కొడుకుగా ఈరోజు మరి 2 అడుగులు ముందుకేసి ఆ ఇంటికి, ఆ లబ్ధిదారునికి పూర్తిగా హక్కు కలిగించేటువంటి బాధ్యతను ఈ రోజు మన ఆయన తల్లుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు మరి రిజిస్ట్రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో మంచి కార్యక్రమం ఇది. గ్రామీణ ప్రాంతాలలో మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులే కాకుండా ఎంతో కొంత శక్తి ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక 5 లక్షల మేరకు మంచి ఇల్లు కట్టుకున్నా కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో మరి దాని విలువ కేవలం చాలా తక్కువ ఉండేది. రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్లనే మనం ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టినా రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎటు ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు. గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా తన పిల్లల చదువు కోసం కానీ, తల్లిదండ్రులు తన పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ ఏదైనా అత్యవసరం అనిపిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ పథకం ద్వారా, జగనన్న పెట్టినటువంటి సంపూర్ణ గృహ పథకం ద్వారా మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ప్రభుత్వం కల్పించినటువంటి తక్కువ రేటుతో గ్రామీణ ప్రాంతాలలో 10,000, మున్సిపాలిటీ స్థాయిలో 15,000, మరి కార్పొరేషన్ స్థాయిలో 20,000 రూపాయలు పెట్టినటువంటి అతి తక్కువ రేటుతో రిజిస్ట్రేషన్ పత్రాలు మీ చేతికి
వస్తుందంటే ఇది మీరు అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ ప్రభుత్వాన్ని మీరు పెట్టినటువంటి ఈ పథకాన్ని మీద పూర్తిగా అవగాహన చేసుకుని మరింత మంది ముందుకు రావాల్సినటువంటి విషయం దయచేసి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలని మీ అందరూ కోరుతున్నాం. మనకు రిజిస్ట్రేషన్ లేకపోతే మన విలువ 5 లక్షలు 10 లక్షలు మన ఇంటి విలువైనా కూడా ఏ ఒక్కదానికి కూడా ఉపయోగం రాదు. అదే రిజిస్ట్రేషన్ ఉందంటే మనం ఏదైనా అవసరం అంటే బ్యాంకులో లోన్ తీసుకోవడం కోసం కానీ లేకపోతే మీ పిల్లల చదువుల కోసం కానీ పెళ్లిళ్ళ కోసం కానీ మనకి ఏదైనా ఆపద పెడితే కూడా ఏదైనా మనకంటూ ఒక ఆధారం మనకంటూ ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం మనకు ఉండేటువంటి ఆస్తి ద్వారా వస్తుంది. ఏ తల్లిదండ్రులకైనా ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ స్థాయిలో కానీ ఎవరికైనా కానీ ఒక భరోసా ఆస్తి ఉంటేనే ఎవరైనా గౌరవంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రోజు పట్టణ స్థాయిలో చూసుకుంటే మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నో ఇళ్లు కట్టుకుని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇళ్లు కట్టకుండా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ప్రభుత్వ భూమినే ఉండడంతో వాళ్ళు ఎక్కడ కూడా లోన్ పెట్టుకునేటువంటి సౌకర్యం లేక ఎన్నో అవసరాలు పడుతున్నారు. ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం ఏ దానికి ఖాళీ చేస్తుందో ఏది అవసరం పడుతుందో లేకుంటే మాకు ఉంటుందో లేదనేటువంటి అభద్రవాదం ఈరోజు ప్రజలు ఉండేది. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ అనేటువంటి హక్కు కల్పించడంతో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు శాశ్వతమైనటువంటి హక్కుగా ఈ ఇంటి మీద ఈ స్థలం మీద నాకు హక్కు వస్తుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి ధైర్యంతో ఎంతమంది ముందుకు వస్తున్నారు. ఈ స్థాయికి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో జిల్లా స్థాయి అధికారుల కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగాన్ని మరి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఒక మంచి యాక్షన్ ప్లాన్ తో ముందుకు నడిపిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మనమంతా కూడా మరొకసారి ధన్యవాదాలు. కుటుంబం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్పితే ఏ ఒక్కరు కూడా సాధ్యం కాదని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కానీ చెప్పిన దానికంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ చేసినటువంటి ఒకే ఒక రాజకీయ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఏదైనా సోదరులారా మన ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా నీతి నిజంగా చెప్పిన మాట కట్టుబడినటువంటి మనస్తత్వం, ఏదైనా ఆచరణలు చేసి చూపేటువంటి మనస్తత్వం, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. వారు చెప్పినటువంటి కూడా మనం అమలు చేసుకుంటూ పోతే మరి ఇవాళ ఓటీఎస్ కార్యక్రమాన్ని ఆయన రాష్ట్రం అంతా లాంఛనం చేసే కార్యక్రమం మన దగ్గర చేయడం మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో అని చెప్పి మేము ఫ్రీగా చేస్తానని చెప్పారు. ఇది ఇవాళ చెప్తున్నాను. ఆ రోజున 4 సార్లు ఇక్కడ ఈరోజు ఎంతో ఆప్యాయతలు ఎంతో ఆత్మీయతల మధ్య ఈరోజు తణుకు నగరంలో రావడం, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూస్తూ ఉంటే సొంత అన్నకు సొంత తమ్ముడికి ఏ మాదిరిగా ఆప్యాయత చూపిస్తారో ఆ ఆప్యాయతలకు ఏమాత్రం కూడా తగ్గకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అందులోనూ నా పుట్టినరోజు నాడున
దాదాపుగా 50 లక్షల పైసలకు మందికి ఆ కుటుంబాలకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇల్లు అంటే కేవలం ఇటుకలు, స్టీలు వీటితో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు. ఇల్లు అంటే ఒక సుదీర్ఘ కాలం పడిన కష్టానికి ఆ తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషాలకు ఆనందాలకు వారికి అది సజీవ సాక్షిగా మిగులుతుంది. సొంత ఊరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లు కూడా మన గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఈరోజు ఒక ఇల్లు ఎంత అవసరమో మనమంతా కూడా చూస్తూ ఉంటాం. కుటుంబంలో రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి కూడా మిగిలించుకుంటూ ఆ మిగిలించుకున్న ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకి ఏదైనా ఒక ఆస్తిగా కూడా ఇవ్వడానికి ముందుకు వేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అంటే అది ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని వాళ్ళు బ్రతికినంత కాలం అనుభవించి ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకి ఇవ్వాలని చెప్పి చాలామంది రూపాయి కూడా పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ముందుగా మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి వరకు ప్రసంగించింది విన్నాం. మనము ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి ఎవరైతే ఈ పథకం కింద వారు ఈ పథకంలో లబ్ధి పొందారో వారికి రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు మన లేబర్ మినిస్టర్ గారు జయరాం గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత మంచి ప్రోగ్రాంలో మీరందరూ భాగస్వాములు అయినారు. ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మనకు ఈ పథకము దీన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రావాల్సిన దాన్ని కూడా వారు ప్రభుత్వం రావడం కంటే దానికి ప్రజలకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీకున్న మీ లోన్లు కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి అన్నింటినీ మాఫీ చేస్తూ మీకు పరిపూర్ణమైన హక్కులు కలిగించినారు. దీన్ని ఉపయోగించుకున్న మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పుడు సీఎం గారు చెప్పినారు, మనకు ఉగాది నాటికి కూడా ఇది పొడిగిస్తూ ఉన్నారు. మన గ్రామంలో మన ఇంటి పక్కన ఇలాంటి ఈ పథకాన్ని ఎవరైతే ఉపయోగించుకోలేదో ఇంకా వారందరినీ మీరు కూడా మోటివేట్ చేసి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ కాకుండా చూడటానికి మీ వంతు మీరు కృషి చేస్తారని భావిస్తూ ఈ కార్యక్రమం కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి, వేదిక మీద అందరికీ నా నమస్కరిస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా 5 కోట్ల ప్రజలు ఒక ఆరాధ్య దైవం సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకున్న అటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి 5 కోట్ల ప్రజల తరఫున మనందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు జగన్ సంపూర్ణ గృహ పథకం ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా
కుటుంబ సభ్యులకి సొంత ఒక తమ్ముడుగా ఒక అన్నగా చూసుకునే అటువంటి కుటుంబానికి ఏమి చేయాలని చెప్పేసి ఈరోజు మంచి ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు రోజు జగనన్న సంపూర్ణ గృహ పథకం ప్రారంభించడం చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు లక్షల్లో ఇల్లు కట్టించిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారిది అయితే ఆయన కుమారుడు ఆ కట్టించిన ఇళ్లకు మీ సొంత ఇల్లు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఈరోజు చూడండి, ప్రతి అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతో మంచి ఉద్దేశంతో ఎన్నో పథకాలు చేర్చి ఆ కుటుంబాన్ని జీవించుకున్న దానికి అవకాశం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మన పిల్లవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చేర్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే నిరుద్యోగిగా ఉన్న యువతి యువకులకు ఉద్యోగాల అవకాశాన్ని కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 నెలల్లోనే ఆయన చెప్పినవి చెప్పకుండా కూడా మన ప్రజలకి మేలు చేసి ఈ రోజు అభివృద్ధి బాటలో నడుపుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి స్పష్టంగా అందరూ మన ముఖ్యమంత్రి జగనన్న పెట్టిన పథకాలు కానీ రిజిస్ట్రేషన్లు కానీ నేరుగా వాళ్ళకే ఒక హక్కుగా చేర్చి, అదేవిధంగా ఒక్క మాట మరొక మాట, ఈరోజు 32 లక్షల మందికి మన ఆడపడుచులకి స్థలం ఇచ్చి ఆ స్థలంకి ఆమె పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తే మనం అనుకుంటాం పల్లెల్లో ఒక కొడుకు ఒక కూతురు పుడితే కొడుకుకి పెద్దపీట వేస్తాడు కానీ తండ్రి కూతురికి పెద్దపీట వేసలేదు. ఎందుకంటే రేపు పొద్దున నీ భర్త ఇచ్చేస్తాడు అని చెప్పేవాడు. కానీ ఆ పెద్దపీట జగన్మోహన్ రెడ్డి గారు నా సొంత తోబుట్టు అని చెప్పేసి ఒక అన్నగా తమ్ముడుగా నీకు 1.5 సెంటు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అక్క చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోవాలి. అక్కలారా ఈరోజు మనందరూ అక్క చెల్లెమ్మలు బాగుండాలని చెప్పేసి 50% రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి పాటలో నడుపుతున్నాడు. రూతమ్మ అనే మహిళకు మెగా రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందజేయడం జరిగింది. పి శాలిని కోడుమూరు దినేవర్పాడు పి శాలిని కనక భాగ్యమ్మ తృతీయాల వాస్తవ్యాలు కనక భాగ్యమ్మ అనంతమ్మ పాములపాడు బి మరియపాడు పి శాలుబి ఎం రమాదేవి మిల్టూరు మండలం అలగనూరు ఎం రమాదేవి అలగనూరు మిల్టూరు మండలం. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మన జిల్లాలో 4,45,000 మంది గత 30 సంవత్సరాలుగా ఈ వివిధ సమయాలలో 30,000, 40,000 నుంచి 1,50,000 వరకు కూడా లోను తీసుకుని ఇంట్రెస్ట్ దాని మీద ఆ లోన్లు కట్టగా మనం ఇంట్రెస్ట్లు అలాగ పెరిగిపోయి ఉన్న వాళ్ళు దాదాపుగా 4,45,000 మంది మన జిల్లాలో ఉన్నారు. వారితో పాటు
సొంత స్థలంలో లోన్ లేకుండా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ లేవు. వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేశాము, వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా కాలేదు. సో వీళ్ళందరినీ గమనించి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీని మీద ఎంత డబ్బులు మనము ప్రభుత్వం లాస్ అవుతుందని తెలిసి కూడా 1,50,000 కోట్ల రూపాయలు మనం లాస్ అవుతున్నామని తెలిసి కూడా ఇది ప్రజల కంటే ముఖ్యమైనది కాదు. వారికి నేను వాళ్ళ రుణం నుంచి విముక్తి చేయాలా, వాళ్ళని ఈ ఇళ్లకు హక్కుదారుని చేయాలి. ఏ విధంగానైనా హక్కును ఉపయోగించుకోవడం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు గిఫ్ట్గా ఇవ్వడం కానివ్వండి, అవసరమైతే అమ్ముకోవడానికి, లేదు ఎప్పుడు అవసరమైన అనుకుంటే మీరు బ్యాంకులో తాకట్లు పెట్టుకోవడానికి అన్ని విధాలుగా ఒక భరోసా ఉంది. నాకు ఈ ఇంటి స్థలము, ఈ ఇల్లు అనేది మాకు హక్కు ఉండింది అనేది కల్పించాలనే ఉద్దేశంతో చేశారు. చాలామంది మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు అడిగిన డౌట్ ఏంటంటే, మీరు ఏదో రిజిస్ట్రేషన్ అది ఇది అంటున్నారు, ఇది ఎట్లా జరుగుతాయండి, ఇవన్నీ తర్వాత కుదురుతాయా, ఒప్పుకుంటారా లేదా, దీనికి అందరూ యాక్సెప్ట్ చేస్తారా, తర్వాత మేము ఇబ్బందులు పడాలా, రేపు ఎప్పుడైనా వేరే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తారా అంటే దానికి సమాధానమే ఈ బుక్. దాదాపుగా 12 పేజీలు బుక్. ప్రతి దాంట్లో మీ ఫోటోలు, మీ సంతకాలు, దాని తర్వాత మీకు తూర్పున ఎవరున్నారు, పశ్చిమాన ఎవరున్నారు, మీ హౌదులు ఏంటి, ఎంత ల్యాండ్ ఉంది, ఎంత హౌస్ ఉంది, దాంట్లో ప్రతి విషయాన్ని చేసి ప్రతి పేపర్లో అన్ని విషయాలను పొందుపరిచి మీకు పరిపూర్ణమైన హక్కు అంటే పరిపూర్ణమైన హక్కుని ఈరోజు మీకు ఇక్కడ అంటే ఈరోజు మనం ఇక్కడ ఇచ్చుకుంటున్నాము. రేపటి నుంచి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంతవరకు దీన్ని ఉపయోగించుకున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్ప్లెయిన్ చేసినారు, మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడికి మీ ఆస్తి మీద 7.5% మీరు దాదాపుగా దానికి ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ₹1,00,000 కూడా రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది. ఇది కూడా ఏమీ లేకుండా గ్రామాల్లో అయితే 10,000, అదే మున్సిపాలిటీలో అయితే 15,000, కార్పొరేషన్ ఏరియాలో అయితే మనం 20,000 కడితే మొత్తం అన్నీ కూర్చొని చేసి మీరు ఇంటి దగ్గర ఎక్కడైతే డబ్బులు కట్టించుకున్నారో మీ ద్వారా అక్కడికే తీసుకొచ్చి మా వాళ్ళందరూ మీకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మీరు దయచేసి అందరూ ఇప్పటి వరకు ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా మీ పక్కన మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కన ఎవరైనా ఇది తెలిసో తెలియకో ఇలాంటి మహత్తరమైన అంటే ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ కాకుండా మీరందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తారనే ఆశతోనే మేము వీటన్నిటిని మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 12 ప్రజల మొత్తం సారాంశాన్ని గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ మౌర్య మేడం గారు చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. డోన్ మండలం బి పుష్పావతి, ఆలూరు మండలం హనుమ ఆలూరు మండలం, బండారి ఈశ్వరమ్మ ఆలూరు మండలం, వి రంగవేణి ఆస్పర్ మండలం, అంజలి దేవి తీసుకోమ్మా, అంజలి దేవి, లక్కిరెడ్డి గారి శాంతమ్మ, సిద్ధయ్య స్వామి, కల్లపరి నాగన్న, సుంకన్న గౌడ్, మారన్న, ఎం రామేశ్వరి, బి సంజన్న, ఎం రామేశ్వరి, బి సంజమ్మ కార్యక్రమాల్లో మంచి సందేశం ఇచ్చి దిగ్విజయం చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషనర్ బాలాజీ ఐఏఎస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.